దేవా, సర్వాధికారి అయిన ప్రభువానికి వందనాలు. నీ మాటలు ధ్యానించుటకు అభాగ్యులమైన మేము సిద్ధపడుచుండగా నీ దాసుని మరుగు చేసి మాతో మీరు మాట్లాడి మమ్మలను బలపరచండి. నీ వాక్కు ద్వారా మీరు మా ప్రాణములను ధైర్యపరచండి. ఇంకా ఏ విషయాల ద్వారా మాతో మాట్లాడాలనుకుంటున్నారో ఆ విషయాల ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. అయ్యా, మీరు మమ్మలను బలపరిస్తే తప్ప మేము బలపడలేదు. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి నీ శక్తితో మమ్మల్ని నింపి అయ్యా, ఈ వాక్యము ద్వారా మా జీవితాల్లో ఆదరణ కలిగించమని. నీ పిల్లల పరిస్థితిని ఎరిగినటువంటి దేవుడవు, పిల్లల జీవితంలో అద్భుతాలు నీవే చేయగలిగినటువంటి వాడవు. నీవు చేసినటువంటి కార్యాలు ఇక ఎవరు చేయలేరయ్యా. అయ్యా, మీరే కృప చూపించి ఆశీర్వదించి మీరే మమ్మలను బలపరిచి కృపా ఐశ్వర్యముతో మమ్మల్ని నింపి మీరే సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 ఇక అందరూ మ్యూట్ లో పెట్టండి అమ్మా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయ కాలాన్ని ఈ విధముగా పాల్గొనిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఒక అంశాన్ని ఈ పూట మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. అందరూ బైబిల్ తెరిచి ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆమె చెడ్డదాన్ని ప్రచురపరిచి దీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమె యందు కన్యత్వము నాకు కనబడలేదని చెప్పిన ఎడల ఆ చిన్నదాని తల్లిదండ్రులు వారమందున్న ఆ ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యాత్వ లక్షణములను తీసుకొని రావలెను. అప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నా కుమార్తెను ఈ మనుష్యునికి పెళ్లి చేయగా ఇదిగో ఇతడి ఈమె నొల్లక నీ కుమార్తె యందు కన్యాత్వము నాకు కనబడలేదని. ద్వితీయోపదేశ కాండం 23. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును శత్రువులను నీకు అప్పగించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన అసహ్యమైనది దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు ఈ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించడానికి, నీ శత్రువులను నీకు అప్పగించడానికి నీ పాలెములో సంచరించుచుండెను. పాలెము అనేటువంటి ఆ ప్లేస్ లో ఇల్లు అని పెట్టుకోండి. ఇల్లు అని పెట్టుకోండి. ఎందుకంటే ఆనాడు వారున్నటువంటిది పాలెము, వారున్న ప్రదేశం అది. ఈరోజు మనము నివసిస్తున్నది ఇల్లు. పాలెము అనే ప్లేస్ లో ఇల్లు పెట్టుకొని చదవండి. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించడానికి, నీ శత్రువులను నీకు అప్పగించడానికి నీ ఇంటిలో సంచరించుచుండెను. ఆయన నీలో అసహ్యమైనది దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ ఇల్లంతా కూడా పరిశుద్ధముగా ఉండవలెను. దేవుడు మనల్ని విడిపించడానికి, దేవుడు మనలను ఆశీర్వదించడానికి ఆయన మన ఇంటిలో సంచరిస్తూ ఉండాలి.
ఏ ఇంట్లో యేసయ్య ఉంటాడో, ఏ ఇంట్లో దేవుని కృపతో నింపబడతారో ఆ ఇంట్లో విడుదల ఉంటుంది. ఆ ఇంట్లో శత్రువు ప్రవేశించలేడు. ఆ ఇంటిలో దీవెన ఉంటుంది. ఆ ఇంటిలో సమాధానం ఉంటుంది. ఆ ఇంటిలో సంతోషం ఉంటుంది. ఈ రోజున మన ఇంట్లో సంతోషం లేదు, సమాధానం లేదు. శత్రువు ప్రవేశించాడు. శత్రువుతో పోరాడేటువంటి వారు లేరు, అందుకే శత్రువు ఇంట్లోకి వచ్చేసాడు. వాస్తవంగా దేవుని వాక్యములో రాయబడి ఉంటది, మనం ఎప్పుడైతే మన ఇల్లు ఆశీర్వదింపబడిన ఇల్లుగా ఉంటుందో శత్రువు మన ఇంట్లోకి రావడానికి అవకాశం ఉండదు. గుమ్మములలోనే విరోధులతో మనం పోరాడతాం. చూడండి, ఆ మాట కూడా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే 127వ సంకీర్తన ఒకసారి చూడండి. 5వ వచనం, వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు, అట్టి వారు సిగ్గుపడక గుమ్మములలో సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో తమ వాదించుదురు. విరోధులతో వాదించుదురు. ఎవరి గురించి రాయబడిందంటే, దేవుడు ఇల్లు కట్టకపోతే కట్టువారి ప్రయాసంతా వ్యర్థమైనట్ట. దేవుడు తన పిల్లలు నిద్రపోతుంటే వారికి అవసరమైంది ఇస్తాడట. గర్భఫలం ఆయన ఇచ్చినటువంటి బహుమానమే, కుమారులు ఆయన ఇచ్చినదే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. అంటే దేవుడు మీకు ఇచ్చినటువంటి పిల్లలు బాణాల్లాంటి వారు. వారితో అంటే బాణాల్లాంటి పిల్లలతో మీరు పోరాడటానికి ముందుకెళ్ళాలి. ఎప్పుడైతే మీ పిల్లలు బాణాల్లాగా తయారవుతారో వారు సిగ్గుపడకుండా గుమ్మములలో, అంటే సాతాను ఇంట్లోకి రాలేడు, గుమ్మంలో ఉంటే వాడు ఇంటిలోకి రాకుండా గుమ్మములలో విరోధులతో వాదిస్తారు, సాతాను పన్నాగాలు తెంచుతారు. కానీ ఈ రోజున పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇంట్లో సమాధానం లేదండి, ఇంట్లో సంతోషం లేదండి. పిల్లలు సాతానుని గుమ్మములలో ఆపడం కాదు, పిల్లలే తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నారు సాతాను దాన్ని. పిల్లలు సాతాన్ని ఇంట్లోకి రానికుండా వాడిని ఓడించి వాడికి ఓటమి కలుగు చేసి బయట నుండి బయటే తరిమి పంపించాలైతే ఇంట్లో తీసుకొచ్చి పెడుతున్నాయి. కారణం, దేవుడు మన ఇంట్లో లేడు. జక్కయ్య దగ్గరికి దేవుడు వెళ్ళాడు. వాస్తవంగా చెప్పాలంటే దేవుని ప్రణాళిక, దేవుడు ముందుగానే జక్కయ్య దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. జక్కయ్య ఇంట్లో ఉందాం అనుకున్నాడు. జక్కయ్య చెట్టెక్కాడు. చెట్టెక్కిన వెంటనే దేవుడు జక్కయ్యని చూసి చెట్టు దిగు అన్నాడు. దిగాలి. ఎప్పుడైతే దేవుడు జక్కయ్య ఇంట్లో ఉందామనుకున్నాడో జక్కయ్యతో అన్నమాట, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, త్వరగా దిగు, నువ్వు దిగితే నేను ఇంట్లో ఉంటానయ్యా. ఈరోజు చాలా మంది దిగట్లా, ఎక్కిన కొమ్మ మీద ఎక్కి అలాగనే ఉన్నారు. కానీ దేవుడు మా ఇంట్లో ఉండాలంటున్నారు, దేవుడు మా ఇంట్లోకి రావాలంటున్నారు. నువ్వు ఎక్కిన కొమ్మ దిగట్లా. ఏమిటి దిగటం? కొన్ని మనం తగ్గాలి, తగ్గించుకోవాలి, దిగాలి. జక్కయ్య పేరుకి అర్థం ఏమిటంటే వాస్తవంగా పవిత్రుడు, తెల్లని వాడని అర్థం. పేరేమో తెల్ల, పేరేమో పవిత్రుడు, కానీ బతుకు చూస్తేనేమో అంత అన్యాయం, అక్రమం. కానీ ఎప్పుడైతే జక్కయ్య ఇంటిలోకి దేవుడు అడుగు పెట్టాడో జక్కయ్యకు చెప్పల, అయ్యా నీ ఆస్తిని అమ్మేసేయి, లేదా నువ్వు అన్యాయంగా ఇలా చేసేవా అలా చేసేవని. దేవుడు తన ఇంటిలో ఉండిన వెంటనే తన ఇంటిలో ఉన్న పాపమంతా బయటికి వెళ్ళిపోయింది. ఈ పూట ఈ అంశాన్ని చెప్పడానికి ఒకటే కారణం, దేవుడు మన ఇంటిలో నివసించాలి, ఆయన ప్రత్యక్షత మన ఇంటిలో ఉండాలి, దేవుడు మన ఇంటిలోకి రావాలి. మన ఇంట్లో ఉన్న దరిద్రత యేసు నామములో ఎగిరిపోవును గాక, మన ఇళ్లలో ఉన్న అసమాధానం యేసు నామములో పారిపోవును గాక, మన ఇంట్లో ఉన్నటువంటి అక్రమం యేసు నామములో వెళ్ళిపోవును గాక. దేవుడు మన ఇంట్లోకి రావాలి, ఆయన మన ఇంట్లోకి రావాలి. ఒకటే
దేవుడు మన ఇంట్లోకి రావాలన్నా, మన ఇంట్లో విడుదల కలగాలన్నా, మన ఇంట్లో శత్రువు మన ఇంటిలోకి రాకుండా దేవుడు శత్రువు మనకు అప్పగించానన్నా, దేవుడు మన ఇంటిలో సంచరించాలన్నా, మన ఇంటిలో కొన్ని దేవునికి అసహ్యమైన ఉంటాయి. అవి మనలో ఉంటాయి, మన ఇంట్లో ఉంటాయి. వాటిని మనం తీసేస్తే, ఇక్కడేమని రాయబడి ఉందంటే ద్వితీయోపదేశకాండ 23:14 నీలో అసహ్యమైనది ఏదైనా ఉందేమో చూచి దాన్ని బట్టి దేవుడు రాకుండా ఉంటాడేమో, దాన్ని విడిచిపెట్టేయి. ఈరోజు దేవుడు మన ఇంట్లోకి రావాలంటే, మన ఇంట్లో కొన్ని అసహ్యమైనవి ఉన్నాయి, అవి మనం తీసివేసుకోగలిగితే దేవుడు మన ఇంటిలో నివసించబోతున్నాడు. దేవుడు ఎక్కడుంటే అక్కడ సమాధానం, దేవుడు ఎక్కడుంటే అక్కడ సంతోషం, దేవుడు ఎక్కడుంటే అక్కడ అడుగు పెట్టేది ఏదైనా మన సొంతం అవుతుంది. దేవుడు ఆ విధంగా మన కుటుంబాలను ఆశీర్వదించాలి. నిజం చెప్పాలంటే ఇంట్లోకి వెళ్ళాలంటే కొందరికి భయంగా ఉంది. అమ్మో, మా ఇంట్లోకి వెళ్తామంటేనే బాధగా ఉంటుంది, ఇల్లు అంటేనే భయపడుతున్న రోజుల నుంచి నా ఇల్లు స్వర్గం, ఎప్పుడెప్పుడు నా ఇంటికి వెళ్తానా అనేటువంటి ఆశపడే విధంగా దేవుడు మన ఇల్లును ఆశీర్వదించును గాక. దేవునికి నచ్చనివి కొన్ని మన ఇళ్లలో ఉంటాయండి. అవి ఇంటిలో ఉండకుండా చూసుకోవాలి. మన ఇంటిలో ఏమి ఉండకూడదు, ఏవి మన ఇంట్లో ఉంటే దేవుడు మన ఇంట్లోకి రాడు. మా ఇల్లు సంతోషంగా ఉండాలయ్యా అన్నవారందరూ కూడా ఈ వర్తమానాన్ని జాగ్రత్తగా ఆలకించండి. మా ఇల్లు ఎట్టున్నా పర్లేదు, ఏడుస్తూ దిగులు పడుతూ మేము ఎంత బాధపడినా పర్లేదు అన్నోళ్ళు హాయిగా నిద్రపోండి. లేదయ్యా బాబు, మా ఇంట్లో సంతోషం కావాలి బాబు, సమాధానం ఉండాలయ్యా, మా ఇంట్లో ఆనందంగా ఉండాలయ్యా, సంపాదన ఉంది కానీ సంతోషం లేదయ్యా, అందరూ ఉంటాం కానీ ఆనందం లేదయ్యా, ఇంట్లోనే ఉంటాం కానీ ఏ దిక్కు ఎవరి దిక్కు వాళ్ళదేనయ్యా, ఎవరి పని వాళ్ళదే, ఎవరి ఫోన్ వాళ్ళదే, ఆనందంగా మాట్లాడుకుంది లేదు, సంతోషంగా భోజనం చేసింది లేదు, ఎప్పుడు ఏదో చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద గొడవలు అయిపోతుంటాయి. అందరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ, కానీ ఎందుకు గొడవలు అవుతాయో తెలియదు, ఎందుకు వాదనలు అవుతాయో తెలియదు. కడుపు నిండా తినలేని పరిస్థితి, అన్నీ ఉంటాయి కానీ ఏదో లేనట్టు అన్ని కొదువులాగా కనిపిస్తాయి. ఎందుకంటే నీ ఇంట్లో కొన్ని ఉన్నాయి, వాటిని ఈరోజు ఈ ఉదయాన్ని తీసివేసుకోవడానికి ఇష్టపడు. ఏమిటయ్యా అది? ప్రసంగి 10:18, ఒక్కొక్కటి త్వరగా. ప్రసంగి 10:18, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. అమ్మా చదవండి. అదే సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. సోమరితనము చేత ఎంత స్పష్టంగా ఉందండి, ఇంటి కప్పు దిగబడిపోవును. ఏ ఇంటిలో సోమరితనం ఉంటుందో ఆ ఇంటి కప్పు దిగబడిపోద్దట. ఈ రోజున ఇళ్లలో సోమరితనం బాగా పెరిగిపోతుంది. నిజం చెప్పాలంటే సోమరితనాన్ని మనం పాపంగా అనుకోం, కానీ సమస్త దరిద్రతలకు నిలయం సోమరితనం అండి. మనం ఆశీర్వదించబడకపోవడానికి కారణం సోమరితనం. ఒక ఆయన తలాంతుల ఉపమానములో ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకడికి 1 ఇచ్చాడు. తలాంతులో రూపాయి అనుకోండి, ఒకడికి 5 రూపాయలు, ఒకడికి 2 రూపాయలు, ఒక రూపాయి. ఏం చేస్తారో తెలియదు, నేను వచ్చి మళ్ళీ అడుగుతాను అన్నాడు. 5 రూపాయలు తీసుకున్న వాడేమో 10 చేశాడు, 2 తీసుకున్న వాడేమో 4 చేశాడు, 1 తీసుకున్నాడేమో హాయిగా తవ్వి లోపల పెట్టాడు. అయ్యగారు దూర ప్రయాణం వెళ్ళి వచ్చాడు. ఏం చేశారు బాబు అంటే 5 ఇచ్చినోడేమో 10 తీసుకొచ్చి చూపించాడు. వెరీ గుడ్, అలా నమ్మకమైన మంచి దాసుడా. రెండవ వాడు 2 ఇచ్చినోడు 4 చేశాడు. వెరీ గుడ్. మూడవ వాడు 1 ఇచ్చిన వాడు, అయ్యో నువ్వు మామూలుడి కాదు, నేను అందుకనే నీకు భయపడి నువ్వు ఇచ్చింది ఏం చేయకుండా దాచిపెట్టా, నీది నువ్వు తీసుకో అన్నాడట. అక్కడ అన్నమాట
సోమరివైన చెడ్డదాసుడా, సోమరోడా, సామర్థ్యం ఉంది. ఎవని సామర్థ్యం చొప్పున వాళ్ళకి ఇచ్చాడు. వాడికి రూపాయి సంపాదించే సామర్థ్యం ఉంది, అయినా సోమరితనాన్ని బట్టి నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. ఈరోజు మనం కూడా కష్టపడి చదివితే ఉద్యోగం వస్తుంది, కష్టపడి పని చేస్తే డబ్బులు వస్తాయి, కష్టపడి ప్రార్థిస్తే జీవితాల్లో ఫలితం ఉంటుంది. కానీ కష్టపడమే, సామర్థ్యం దేవుడిచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడు, చక్కటి నాలెడ్జ్ని దేవుడిచ్చాడు. అయినా ఎందుకు సోమరితనం ఎక్కువైపోతుంది మనలో? ఏ ఇంటిలో సోమరితనం ఉంటుందో ఆ ఇంట్లో దీవెన ఉండదండి. సోమరోడు ఎక్కడుంటే సాతానుగాడు అక్కడ ఉంటాడు. వాడి పని సోమరితనం. ఈరోజు సోమరితనం. చదువురా బాబు అంటే రేపటి నుండి అంటాడు. ఇల్లు బాగు చేసుకుంటారంటే సోమరితనం. ఎందుకండి ఇళ్లలో సోమరితనం? కొన్ని కుటుంబాలు అడుగు పెడితే క్రైస్తవ కుటుంబాలే ఎంత, ఒక మాటలో ఎంత రోతగా ఉంటాయంటే ఆ ఇల్లు. ఇంట్లో వయసిరిగినటువంటి ఆడపిల్ల ఉంటది, ఇంట్లో ఆడమనిషి ఉంటది, చేసే పనులు ఏమైనా ఉన్నాయంటే ఇద్దరు ఖాళీయే. కానీ ఇంట్లో ఎక్కడ బట్టలు అక్కడే, ఎక్కడి చెత్త అక్కడే, ఎక్కడే ఉంటాయి. ఏమిటంటే అమ్మగారికి బద్ధకం, అమ్మగారిని చూసి కూతురు గారికి బద్ధకం. నేను అంటాను, క్రైస్తవుల ఇల్లు, వారి హృదయాలు ఎంత నీట్గా ఉంటాయి, ఇల్లు ఎంత నీట్గా ఉండాలండి. కొంతమంది గృహాలు, దయచేసి ఒకటే చెప్తున్నాను, దేవుని పిల్లల కుటుంబాలు సోమరితనం ఉండకూడదు. ఎప్పటి పని అప్పుడు చేసుకోండి. చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ సందర్భం వచ్చిందని చెప్తున్నాను. కొన్ని ఇంట్లో ఎక్కడంట్లు అక్కడే, ఇంటికి వెళ్తే చాలు కడగవలసినవి కుప్పు ఉంటాయండి. ప్రభు పిల్లలు అంత సోమరితనంగా ఉండొచ్చా? బ్రదర్, అదే ఉంది బ్రదర్, అది కూడా పాపమేనంటే సోమరితనం కాదా? ఒళ్ళు వంగట్లే, దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు ఎంత పని చేసుకోవాలండి. ఎప్పటి పని అప్పుడు చేసుకొని దేవుని పిల్లల ఇల్లు నీట్గా ఉండాలండి. నీట్గా ఎట్లా ఉండాలంటే, అబ్బా, క్రైస్తవులు మందిరానికి వెళ్ళే వాళ్ళు వీళ్ళు ప్రతిదీ క్రమంగా ఉంటారు. వారి హృదయాలు ఎంత మధురంగా ఉంటాయో వారి గృహాలు కూడా అంత నీట్గా ఉంటాయి. వాడంత అందంగా ఉంటారని చెప్పి వారు మంచి సాక్ష్యం తెచ్చుకోవాలి. కానీ మనుషులు మంచోళ్ళవేనాయా, కానీ ఆ ఇల్లు ఏంటండి? దయచేసి చెప్తున్నాను, ఎక్కడి అక్కడ ఉంచొద్దు. ఎప్పటి పని అప్పుడు చేసుకోండి. మీ ఇల్లు దీవించబడాలంటే మీ ఇంట్లో సోమరితనం ఉండకూడదు. ఇప్పటి వరకు ఉన్నావేమో కొంతమంది, ఎప్పుడో నిన్న రాత్రి తింటారు భోజనం, ఆ తర్వాత రోజు సాయంత్రం గడుగుతారు ప్లేట్లు. ఏంటది? సోమరితనం కాదా? సోమరితనం వల్ల ఏమవుద్దంట, ఇల్లట ఇప్పుడు పెంకుటిల్లు ఉంది, పెంకులు తీస్తే ఏమవుతుంది? వానొస్తే వాన కురుసుద్ది, ఎండైతే ఎండ పడుద్ది. ఏ ఇల్లు అయితే సోమరితనం ఉంటుందో ఆ ఇల్లు కూడా అంతేనండి. ఇంటి కప్పు దిగబడిపోద్దట, చేతులు బద్ధకం చేత ఇల్లు కురియునట. అందుకనే బద్ధకాన్ని విడిచిపెట్టండి. దయచేసి స్త్రీలారా, మరి ముఖ్యంగా చెప్తున్నాను, ఇల్లు ఆశీర్వదించబడాలంటే నీ చేతిలోనే ఉంటది. ఎలా ఉండాలి ఒక స్త్రీగా నువ్వు చూడండి. నా సొంత మాటలు కాదు, బైబిల్లో స్పష్టంగా ఉంటాయి. సామెతల గ్రంథం మీ అందరికీ బాగా తెలిసినది, 30వ అధ్యాయం. స్త్రీలు ఎలా ఉండాలి? 11వ వచనం, 31 సామెతలు 31:11. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, ఆమె లాభ ప్రాప్తికి వెలికి కలగదు. భర్త భార్య నమ్ముతున్నాడా అంటే ఈరోజు నమ్మట్లా. అమ్మగారికి బద్ధకం ఎక్కువ. భర్తను నమ్మించలేకపోతున్నావంటే 31:11 నుండి, పెనిమిటికి నమ్మకం లేదు, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. ఈమెను బట్టి ఆయన లాభం పొందుతాడట. ఆమె తన బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడు చేయదబ్బా. ఎంత మంచి భార్య అండి! భర్తకు మేలే చేస్తుంది కానీ ఎప్పుడు కీడు చేయదట. ఈ మధ్య భార్యామణులు కొంతమంది, కొన్ని చూస్తుంటే భయం వేస్తుంది. పెళ్లిళ్ళు చేసుకుంటారు ఇష్టం లేకుండా. ఒక ఆమెమో డ్రమ్ములో పడేసుద్ది, ఒక ఆమెమో కుక్కర్లో పడేసుద్ది, ఒక ఆమెమో హనీమూన్ తీసుకెళ్లి చంపేసిద్ది, ఒక ఆమెమో ఇంకొకటి చేస్తుంది. ఏమిటి? కానీ నిజమైనటువంటి భార్య, ఆమె తను బ్రతుకు దినములన్నీ భర్తకు మేలే చేస్తుంది కానీ కీడు చేయదట. ఆమె
గొర్రెబొచ్చును అవిస్తునారను వెతుకున్నట్ట ఆమె చేసే పని ఆమె చేసిద్ది. తన చేతులారు వాటితో పని చేసిద్దట. భర్త తెచ్చి పెడితే తిన్నాం అనుకోది, బద్ధకంగా ఉండదు. జ్ఞానవంతురాలైన స్త్రీ, గుణవతి అయిన భార్య. ఆమె భర్త తెస్తే తిందాము, భర్త తెస్తే ఎప్పుడుకో పని చేద్దాం అనుకోదేమో. ఏమో చేస్తుంది ఆమెట. 14 వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారం తెచ్చుకుంటదట. చీకటితో లేచిద్దట. చీకటితో లేచి ఇంటి వారికి ఏ టైంకి ఉండి పెడుతున్నారమ్మా కొంతమంది స్త్రీలు? పిల్లలకి భోజనం, భర్తకు భోజనం. నా సొంత మాటలు కాదు, వాక్యంలో ఏం రాయబడి, చీకటితో లేచారు మీరు. ఇప్పుడు లేచి మళ్ళీ పండుతారు కొంతమంది. చీకటితో లేచి ఇంటి వారికి భోజనం సిద్ధపరచాలి. 8 కల్లా టిఫిన్ అయిపోవాలి, పిల్లలకు వండి పెట్టడం, భోజనం చేసి పెట్టడం పొద్దున్న అయిపోవాలి. కొంతమంది 12 గంటలకు వండుతున్నారు ఈ మధ్యకాలంలో. 12 గంటలకి టిఫిన్, 12 గంటలకి బ్రేక్ఫాస్ట్, 3 గంటలకు భోజనం. దయచేసి అలాంటి బద్ధకంలో ఉండేటువంటి స్త్రీలు ఆశీర్వాదం రాదు ఆ ఇంటికి. చీకటితో లేచారు కదా, వెంటనే తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును. తన పనికత్తెలకు భత్యం ఏర్పరచును. భత్యం అంటే పనిని, ఎవరేం పని చేయాలో మొత్తం ఆడమనిషి లేచి ఎవరి పని వాళ్ళకి అప్పగించాలి. ఏమెప్పుడో లేచి కాదు, ఎవరి పని పిల్లల పని పిల్లలది. భర్తను డ్యూటీకి పంపించేయడం, పిల్లల్ని డ్యూటీకి పంపించేయడం, ఎవరి డ్యూటీకి వెళ్ళిపోవడం. టైంకి బద్ధకంగా ఉండకూడదు. ఈ రోజున మనం తింటున్న ఆహారానికి బద్ధకం ఎక్కువైపోతుంది. బద్ధకం ఉన్న ఇంట్లో దరిద్రత ఉంటది. బద్ధకం వద్దు. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకుంటుందంట, కష్టపడి పనిచేస్తుందట. ఆమె 19వ వచనం, ఆమె పంటను తన చేత పట్టుకొనును, దీనులకు చేయందిచ్చిద్దట. ఆమె దరిద్రులకు చేయందిచ్చిద్దట. అసలు ఆమె గురించి అంత మంచిగా రాయబడి ఉంటుంది. ఈరోజు స్త్రీలారా ఎందుకు బద్ధకం ఎక్కువైపోతుంది? పురుషులారా ఎందుకు బద్ధకం ఎక్కువైపోతుంది? పని చేయడానికి మనకి ఎందుకు బద్ధకం? చదువుకోవడానికి ఎందుకు బద్ధకం? ఈ సోమరితనం వల్లే మన ఇల్లు ఆశీర్వదింపబడట్లేదు. ఈ సోమరితనం వల్లే మన ఇంట్లో దరిద్రత ఉంటుంది. ఈ రోజు నుండి అయినా సోమరితనాన్ని విడిచిపెట్టండి. ఎప్పటి పని అప్పుడు చేసేసుకోండి అంతే. నీట్గా ప్రభు పనిలో ఉండండి. ప్రార్థన చేసుకోవడానికి సోమరితనం వద్దు. ప్రతి ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండాలి. ప్రతి ఇంటిలో ప్రార్థన చేసుకోండి. ఏ కుటుంబం అయితే కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుంటుందో ఆ కుటుంబం ఎప్పటికి విడిపోదట. మా అమ్మగారు ఎప్పుడు మాతో చెప్తుంటారు, రే కుటుంబ ప్రార్థనలో మనం కలిసి చేసుకోపోతే రేపటి రోజున గొడవలు అయ్యి విడిపోతామేమో. కుటుంబ ప్రార్థన ఉన్నటువంటి కుటుంబం ఎప్పటికీ విడిపోదు, అది ఐక్యంగా సాగిపోతుంటది ఈ చిరకాలం. ఈ రోజున బద్ధకం, కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి బద్ధకం, ఇంట్లో పనులు చేసుకోవడానికి బద్ధకం, ఏకాంత ప్రార్థన చేసుకోవడానికి బద్ధకం. ఎప్పుడు నిద్ర పౌడుగా గాఢ నిద్రాత్మ పనిచేస్తూ ఉంటుంది. దయచేసి వద్దమ్మా, సోమరితనాన్ని విడిచిపెడదాం. నెంబర్ 1, మన ఇంటిలో ఏముండకూడదు? సోమరితనం. ఏముండకూడదు? నెంబర్ 1 సోమరితనం. ఏముండకూడదు? విడిచిపెట్టండి సహోదరులారా, బ్రదర్స్, మరి ముఖ్యంగా స్త్రీలారా, సోమరితనం విడిచిపెట్టాలి. ఈ గ్రూప్ లో ఏ ఇంటికి వెళ్ళినా, ఎప్పుడు అడుగు పెట్టినా, ఏ ఇంట్లో ఎక్కడ పని అక్కడ ఉంది అంటే ఖచ్చితంగా ఈ మాట గుర్తు రావాలి మీకు. నేను ఎప్పుడు అడుగు పెట్టినా, ఎప్పుడు ఎక్కడికి వెళ్తామో తెలియదు, నీట్గా ఉండాలి దేవుని పిల్లల్ని ఇల్లు. సోమరితనంగా అస్సలు ఉండొద్దు. ఎప్పటికప్పుడు కష్టపడు. బద్ధకముగా పని చేయవాడు దరిద్రుడగును. సోమరి ఆశపడును గాని వానికి ఏమియు దొరకదు. సోమరి వాడు పస్తుబడి ఉంటాడు. ఇవన్నీ వాక్యాలు లేవా? సొంత మాటలు కాదు కదా, బైబిల్లో ఉన్న మాటలే కదా మీతో చెబుతుంది. సోమరితనం ఎంత దరిద్రతోనండి. సోమరితనం ఎక్కడుంటే అక్కడ పస్తుంటారట, దరిద్రత ఉంటదట, లేమిడి బాధలు ఉంటదట. సోమరి వీధిలో సింహం ఉన్నదంటాడట. కష్టపడి పని చేయదు. ఈరోజు కొంతమంది పని చేయడానికి, అమ్మ నా వల్ల కాదు, నాకు ఓపిక లేదు, ఇది ఒకటి అలవాటు అయిపోయింది, నాకు ఓపిక లేదు. ఎందుకు ఓపిక ఉండదు? లేచి పని చేస్తే ఓపిక వస్తుంది. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అట, వాక్యంలో రాయబడు. చురుగ్గా ఉండాలి. ఎప్పుడు సోలిపోయి కరోనా పేషెంట్లు లాగా ఎప్పుడు నీరసంగా ఉంది అంటే అంతే ఉంటది. అది వద్దు అసలు. దేవుని పిల్లలు సోమరితనమే వద్దు. హుషారుగా పని చేయండి. హుషారుగా పని చేద్దాం ఈ రోజు నుంచి మనందరం. 2, మన ఇల్లు ఆశీర్వదించబడాలంటే సామెతలు 17:1.
సామెతలు 17:1. ఇల్లు దీవించబడాలంటే, దేవుడు మన ఇంట్లో ఉండాలంటే, రుచి అయిన రుచి అయిన భోజన భోజన పదార్థములను పదార్థములను కలహంతో కూడిన ఇంట నుండుట కంటే నెమ్మది కలహముతో కలిగి ఉండి కూడిన ఇంటి నుండుట కంటే నెమ్మది కలిగి నెమ్మది ఉండి కలిగి ఒట్టి ఉండి రొట్టె ముక్క తినటం మేలు. ఒట్టి రొట్టె ముక్క తినటం మేలబ్బా. రుచి అయిన పదార్థాలు ఇంట్లో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, ఎన్నున్నా రుచి అయిన భోజన పదార్థాలు ఎన్నున్నా గొడవతో కూడిన ఇంట నుండుట కంటే, కొన్ని ఇంట్లో అన్నీ ఉంటాయి కానీ తినలేదు, ఎప్పుడు ఆ కుడితి పాలవ్వడమే, ఎప్పుడు ఆ భోజనాలు పడేయటమే. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే, ప్రశాంతంగా ఓ రొట్టె ముక్కలు తింటే అది మంచిది కదా, పచ్చడి మెతుకులు తింటే మన భాషలో మంచిది కదా. రెండు ఇంట్లో ఏముండకూడదయ్యా అంటే కలహాలు ఉండకూడదండి. ఎందుకంటే కలహము కడుపు నిండా తిననివ్వదు. కలహము ప్రేమను చంపేస్తుంది. కలహము అపార్థాల పాలు చేస్తుంది. కలహము ఒకరినంటే ఒకరిని అసహించుకునేటట్లు చేస్తుంది. కలహము నవ్వుల పాలు చేస్తుంది. కలహము కన్నీరు మిగులుస్తుంది. ఈరోజు ఈ గొడవలు మన ఇళ్లలో ఉన్నాయా? భార్య భర్తలు ఎప్పుడు గొడవ పడుతుంటే లోకానికి నవ్వుల పాలా కాదా? నీ భర్తకు నువ్వే ఆధారం, నీ భార్యకు నువ్వే ఆధారం, నీ పిల్లలకు నువ్వే దిక్కు, నీ తల్లిదండ్రులే నీకు ఆధారం. ఈ రోజున మీరే గొడవ పడుతూ రోడ్లెక్కుతుంటే నలుగురికి నవ్వుల పాలు అవ్వరా? ఎందుకు అవుతున్నాయి అసలు మీ కుటుంబంలో గొడవలు? ఎందుకు ఎప్పుడు ఏదో ఒక కలహం? మీకు అర్థం చేసుకొని ఒకరంటే ఒకరు తగ్గుతున్నారా? ఏమి నీ భర్తే కదా, కట్టుకున్నాడు, ఒక మాట అంటే తప్పేముంది? నీ భార్యే కదా, ఒక మాట అంటే తప్పేముంది? తల్లిదండ్రులు కన్న వాళ్ళు ఒక మాట అంటే తప్పేముంది? కన్న బిడ్డలే కదా, తెలియక ఒక మాట అంటే తప్పేముంది? ఎందుకు అవుతున్నాయండి కలహాలు? ఈ కలహాలను బట్టి కుటుంబాలు నాశనం అవుతున్నాయండి. కలహం కుటుంబాల్లో ఈ కోపం ద్వారా, ఆవేశం ద్వారా కుటుంబాల్లో ఎంత కలహం వస్తుందో తెలుసా? ఎంత అక్రమం విస్తరిస్తుందో తెలుసా ఈ కలహాల వల్ల? అమ్మా, ఒకటే చెబుతున్నా, దేవుని పిల్లలుగా మన కుటుంబాల్లో కలహాలు వద్దమ్మా. ఎందుకంటే ఈ గొడవల వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి, ఎన్నో కన్నీటిపరమైనటువంటి కారణాలు ఉన్నాయి. కోప్పడి త్వరపడి కోప్పడతారండి. ఎంత కన్నీరు మిగులుతుందో తెలుసా? అందుకే దేవుని వాక్యంలో రాయబడి ఉంటది, సామెతలు 10:12, పగ కలహమును రేపును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. కప్పును. ఇప్పుడు పగ పెట్టుకున్నావు ఉంటూ గొడవలు అయిపోతా ఉంటాయి, ప్రేమగా ఉండు. ఒకవేళ నీ భర్త ఏదైనా పొరపాటు చేసిన ఆ ప్రేమ దోషాన్ని కప్పుతుంది కప్పుతుంది కప్పుతుంది. అసలు సామెతలు 17:14 అక్కడే ఉంటది చూడండి, కలహారంభము నీటి గట్టున పుట్టు పుట్టు ఊట. ఊట. అంటే కలహారంభం అంటే గొడవ స్టార్టింగ్. అది ఎట్టంటే నీరు ఊట గనక ఫస్ట్ చిన్నగానే స్టార్ట్ అయింది. కలహారంభం చూడండి, దేవుని వాక్యాలు ఎంత స్పష్టంగా ఉంటాయో జరుగుతున్న పరిస్థితులకు తగ్గట్టు. కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాకమునుపే దాన్ని విడిచిపెట్టు. అబ్బా, నీరు ఊట గనక ప్రారంభమైందంటే ఫస్ట్ ఇదేముందిలే అనుకుంటాం కానీ ఊట కదా అది. నీళ్ళు వస్తూనే ఉంటాయట, ఇక మొత్తం నీటి ఊట, నీరు వస్తూనే ఉంటదంట. గొడవ కూడా అంతేనండి. స్టార్టింగ్ అయిందా, అది స్టార్ట్ అయిందంటే ఓటే. వివాదం మాట్లాడుతుంటే వస్తుంటే, అడుగుతుంటే వస్తుంటే, వివాదం అధిక కాక మునిపే, గొడవ పెద్దదవ్వక మునిపే ఏం చేయాలా? జుట్లు పట్టుకోని వాళ్ళేననుందా? చెప్పండి, అక్కడ రాయబడిన మాట ఇవన్నీ నోట్ చేసుకో. దానిని విడిచిపెట్టండి. విడిచిపెట్టు, దాన్ని పక్కన పెట్టు, తగ్గు, పెద్దది అవ్వనివద్దు. ఎందుకంటే మా చిన్న గొడవలు పెద్దదై భార్య భర్తలు విడిపోతున్నారమ్మా. చిన్న గొడవలే పెద్దదై అన్నదమ్ములు, నిజం చెప్పాలంటే ఒకరింటి ఒకరికి ప్రేమే, రక్తం పంచుకొని పుట్టిన వారు చెట్టుకుక్కరు పుట్టుకుక్కరు అయిపోతున్నారయ్యా. ఆ కలహారంభమే వారి జీవితంలో కన్నీటికి కారణమైంది. ఆ గొడవలే వారి గోడుకు కారణమవుతుంది.
గోడు అంటే వారి బాధ చెప్పుకుంటారు అందరితో. నా పరిస్థితి ఎట్టుంది, మా అన్న ఎట్ట చేశాడు, మా తమ్ముడు ఎట్ట చేశాడు, మా అక్క ఎట్ట చేసింది, మా నాన్న ఎట్ట చేశాడు. ఎందుకంటే కలహం ప్రారంభంలో. అందుకే మన కుటుంబాల్లో కలహం వద్దు. అసలు నిజం చెప్పాలంటే గొడవలకి ఎంత దూరంగా ఉంటే మనం అంత ఆశీర్వదింపబడతాం, అంత ఘనత. ఆ మాట కూడా ఉంటుంది చూడండి సామెతల్లో, అక్కడ 20వ అధ్యాయం 3వ వచనం. కలహమునకు దూరంగా నుండుట నరులకు ఘనత. కలహమునకు దూరంగా నుండుట నరులకు ఘనత. గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత వాళ్ళు. చూడయ్యా, భార్య భర్తలు చిలకా గోరింకలు ఎప్పుడు ఎప్పుడు ఒకరిని ఒక గొడవ అంటూ ఉండదు. ఎంత బాగుంటారో వాళ్ళు. ఘనత కాదా? ఆ తల్లి పిల్లలు చూడ ఎప్పుడు ఒక మాట అనుకోరు వాళ్ళు. అసలు అంత సంతోషంగా ఉంటారు వాళ్ళు. ఘనత కాదది? ఎందుకు మన ఇంట్లో గొడవలు? అసలు ఇంట్లో యేసు నామములో సమాధానం కలుగును గాక, సమాధానం కలుగును గాక. ఒకరంటే ఒకరు అర్థం చేసుకునే మనస్సు కలుగును గాక. ఒకవేళ నీ భర్తే నిన్ను నువ్వే అర్థం చేసుకో. అయ్యో ఎప్పుడు నేనే తగ్గాల. కలహం అనేటువంటిది ఆరంభం ఒక ఓట లాంటిది. నువ్వు తగ్గితే అది పెద్దది అవ్వకుండా ఉండొచ్చు. ఏదో ఒక రోజు నీ భర్త నిన్ను అర్థం చేసుకొని, నా భార్య ఎంత తగ్గించుకొని ఉంటది, నేనే తొందరపడ్డాను, మా పిల్లలు ఎంత తగ్గించుకొని ఉంటారు, నేనే తొందరపడి మాట్లాడాను అని అర్థం చేసుకొని వారే వస్తారు. కలహాలు వద్దమ్మా కుటుంబాల్లో. దేవుడు మీ ఇంట్లో ఉండాలంటే గొడవలు ఉండకూడదు. గొడవలన్నీ ఉండి ఎప్పుడు ఎప్పుడు బూతులాడుకుంటూ తిట్టుకుంటూ, ఈ రోజు ఏంటో కుటుంబాలు ఈ రోజుల్లో ఆ భార్య భర్తలు పిల్లల ముందు అసహ్యమైనవి తిట్టుకుంటా ఉంటారండి. అసహ్యంగా. ప్రేమ అంటూ ఉండదు ఇద్దరికి. ఇద్దరు ఒక మాటలో చెప్పాలంటే టామ్ అండ్ జెర్రీ టైప్ లో ఉంటారు. వద్దమ్మా, కలిసి ఉండండి. నేను ఒక్క మాట చెప్తాను, భర్తకి ఎప్పుడు భార్య తోడు, భార్యకి ఎప్పుడు భర్తే తోడు. మీరు అనుకుంటారు, ఈరోజు భార్య అనుకుంటది మా అమ్మోళ్ళు ఉన్నారు, మా అక్కోళ్ళు ఉన్నారు, వాళ్ళంతా కూడా ఈ మాట వచ్చే వాళ్ళే. రేపు నీ కష్టం వస్తే నీ భర్తే ఉండేది. భర్త అనుకుంటాడు మా అమ్మ ఉంది, మా తమ్ముడు ఉన్నాడు, మా వాళ్ళు ఉన్నారు. రేపు నీ భార్య నీ కష్టం వస్తే, నీకు రోగం వస్తే చూసుకునేది. నీ పిల్లలే మా అమ్మ నాన్న అని అర్థం చేసుకునేది. లేదా నీ తల్లిదండ్రులే నీ కష్టం వస్తే నిలబడేది. నీ ఇంటి వారే నీకు తోడుగా ఉంటారు. దేవుడి తర్వాత నిన్నుగా ప్రేమించేది నీ ఇంటి వారే. ఏదో చిన్న మనస్పర్ధలను బట్టి వారి మీద ప్రేమను చంపుకొని కలహాలు ప్రారంభించొద్దు. ఈరోజు మనం అనుకుంటాం నా స్నేహితులు ఉన్నారు, నా వాళ్ళు ఉన్నారు, రేపు కష్టం వస్తే మన ఇంటోళ్ళు ఉంటారేమో, కానీ వాళ్ళందరూ కూడా కనిపించి వెళ్ళిపోతుంటారు. దయచేసి ఇంట్లో సమాధానం ఉండాలి, ఇంట్లో అర్థం చేసుకోవడం ఉండాలి, ఇంటిలో కలహం ఉండకూడదు. మీరు ఆశీర్వదించబడాలంటే మీ ఇంట్లో కలహాలు వద్దు. నా మాట వినండి. ఈ రోజు నుండి అయినా కలహాలకు దూరంగా ఉండండి, గొడవలకు దూరంగా గొడవ అయ్యేటట్టుంది అంటే తగ్గి పక్కకు వెళ్ళిపో. ఈ మాట మాట్లాడితే గొడవ అవుద్ది అనుకుంటే వద్దు. అక్కడ మనం తెలివిగా ఆలోచించి గొడవ అవ్వనీయకుండా చేద్దాం తప్ప, ఇప్పటి వరకు తొందరపడ్డాం, ఇప్పటి వరకు ఆవేశపడ్డాం, ఇప్పటి వరకు మనం అందరం తొందరపడే ప్రవర్తించాం. ఈ రోజు నుండి కలహమునకు దూరంగా ఉండుట నరులకు ఘనత. మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరును. ఈ రోజు గొడవ కావాల. కొంతమందికి ఎప్పుడు గొడవే, అస్సలు వాళ్ళు మాట్లాడితే గొడవే. ఇప్పుడు వాడెవడు మూర్ఖులు. మూర్ఖుడు. మూర్ఖుడు ఎప్పుడు పోరే కోరతాడట. మనం పోరు కోరే వాళ్ళం కాదు, పోరును ఆపేవాళ్ళం. అందుకంటే కోపం ఈ కలహాలకు కారణమవుతుంటే, ఆ కోపం వరద లాంటిదని వాక్యంలో ఉంటుంది. కోపం అనే వరదలో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. అందుకే సామెతలు 29:22 కూడా ఉంటది, కోపిష్ఠుడు కలహము రేపును. కోపిష్ఠుడు కలహం రేపుతాడు. కోపిష్టోళం కాదు, పపిష్టోళం కాదు. మనం అందరం కూడా ప్రభుకి ఇష్టమైనట్లుగా సమాధానంతో సాగిపోదాం. మిగతా అంశం రేపు చెప్తాను. వాస్తవంగా ఈరోజు గుండు నూలు గురించి చెప్దాం అనుకున్నాను, కానీ ఎందుకో దేవుడు ఎవరి కోసమో దేవుడు ఈ విషయాన్ని ఈ పూట చెప్పమని ఆయన అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఇంటిలో ఏముండకూడదని 2 విషయాలు చెప్పాను. ఒకటి సోమరితనం, 2 కలహములు. 4 రేపు చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా ఇంట్లో నువ్వు ఉండాలి, మా ఇంట్లో కలహం ఉండకూడదు, మా ఇంట్లో సోమరితనం ఉండకూడదు. నా పిల్లలకు సోమరితనం ఉంటుంది, నాకు సోమరితనం ఉంటుంది. అయ్యా, నేను ఈ మధ్య సోమరిగా తయారయ్యాను. నా బద్ధకం పోవాలి, నా సోమరితనం పోవాలి, కష్టపడే మనస్సు నాకు రావాలి. తొందరపడుతున్నానయ్యా, ఆవేశపడుతున్నానయ్యా, కలహాలకి నేనే కారణమవుతున్నానయ్యా.
అయ్యా నేను ఈ రోజు నుంచి అయినా తగ్గించుకుంటానయ్యా, నాకు సమాధానాన్ని ఇవ్వండి అని అందరూ ప్రార్థన చేసుకోండి తల్లి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, ఈరోజు మాతో మాట్లాడావు. ఆనాటి కాలంలో ఇజ్రాయేలులకి పాలెములో సంచరించాలంటే నీలో అసహ్యమైన దాన్ని తొలగించుకోమన్నావు. అప్పుడే విడిపించి శత్రువులను అప్పగిస్తానన్నావు. ఆనాడు పాలెమైతే ఈనాడు మా గృహాలు. అయా మా గృహాల్లో నీవు సంచరించినట్లుగా మాలో అసహ్యమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని మేము తీసేసుకోవడానికి, మా ఇంట్లో ఏం ఉండకూడదో మేము ధ్యానిస్తున్నాం. వాటిలో ఒకటి సోమరితనమని, బద్ధకం ఉన్న చోట అయా ఇల్లు కురియునని, అయా సోమరితనం అయా మా జీవితాల ఆశీర్వాదాలు పోగొడుతుంది, దరిద్రత తీసుకొస్తుందని, అయా కలహం ఉండకూడదని, కలహారంభము కుటుంబాలలో దరిద్రతను, అయా ఆవేశంలో అయా తండ్రి కుటుంబాల్లో ప్రభా తండ్రి అసమాధానాన్ని నింపుతుందని, కలహము సోమరితనం విడిచిన వారిగా మేము ముందుకు వెళ్ళాలని మీరు మాతో మాట్లాడుతున్న కొన్ని మాటలు బట్టి వందనాలు. ఈ రోజు నుండి అయినా మా ఇంట్లో సమాధానం, ఒకరంటే ఒకరికి ప్రేమ, ప్రేమ దోషములన్నింటినీ కప్పునన్నట్లుగా, దోషాలన్నీ క్షమించి ముందుకెళ్ళినట్లుగా మీరు మార్గాలు తెరవండి. ఈరోజు ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ దీవించండి అయా, కన్నీటిని తుడవండి, ఇబ్బందులు తొలగించండి, నష్టాలు పూడ్చండి, ఆదరణ ఇవ్వండి. ప్రతి ఇంటి చుట్టూ కంచి వేసి వైరస్లు అనారోగ్యాల నుండి తప్పించి నీ పిల్లలకు మీరు తోడుగా ఉండి, నీ పిల్లలకు మీరే ఆధారంగా ఉండి, నీ పిల్లలు నడిపించి నేర్పించి నీ పిల్లలు మీరు ఆశీర్వదించమని అయ్యా, మీరే మా ఇళ్లలో నివసించి మా హృదయాల్లో నివసించి మా జీవితంలో సంతోషమిచ్చి ఈరోజు మా చేతి పనుల ప్రయాణాల్లో తోడుగా ఉండను. యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆయన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడు ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. 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 వందనాలయ్యా. వందనాలే.